హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఓకే, సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు, బట్ మీరు వెరీ హై ఎనర్జీలో ఉన్నారు. యు ఆర్ హ్యాపీ ఆన్ యువర్ ఓన్, యు ఆర్ వెరీ హ్యాపీ, యు ఆర్ లుకింగ్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతున్నారు. ఓకే, దట్స్ గ్రేట్. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు? మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఈ పర్సన్ డీప్ డౌన్ ఇన్ దేర్ హార్ట్ ఈ పర్సన్కి కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అవేంటి, ఎలాంటి ఫీలింగ్స్ అంటే, అది ఒక ట్రామా. ఈ ట్రామా ఎవరితో చెప్పుకోలేరు, అలా అని దానిలో నుండి బయటికి రాలేరు. అది కంటిన్యూస్గా నడుస్తుంది ఈ పర్సనల్ లైఫ్లో. అంటే దానికి ఒక సొల్యూషన్ అనేది లేదు. అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి లైఫ్లో అయినా. ఈ పర్సన్ లైఫ్లో కూడా అలానే జరుగుతుంది, కానీ దానికి ఒక సొల్యూషన్ లేదు, దానికి ఒక ఎండ్ అనేది లేదు అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేసుకుంటే అది ఎప్పుడో ఎండ్ అయిపోయి ఉండేది. కానీ ఈ పర్సన్కి ఆ ప్రాబ్లమే లైఫ్, తన లైఫ్ అనుకున్నారు ఒకప్పుడు పాస్ట్లో. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నో, ఈ లైఫ్ ఇలా అన్హ్యాపీ సిచ్యువేషన్లో సాడ్గా స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నౌ ఐ వాంట్ టు బీ హ్యాపీ. సో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? జస్ట్ లుకింగ్ హ్యాపీ బట్ నాట్ హ్యాపీ ఇన్సైడ్. సో బట్ ఏం చేయాలి హ్యాపీగా ఉండాలంటే? తను ఏదైతే రాంగ్ స్టెప్ వేశారో దాని నుండి, ఆ రాంగ్ స్టెప్ నుండి బయటికి రావాలి. అండ్ తను ఏదైతే రాంగ్ చాయిస్ చేసుకున్నారో ఆ చాయిస్ని వదిలేయాలి. ఇలా డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. సో వాట్ ఎవర్ మే బీ ద కాన్సిక్వెన్సెస్, ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ ఆర్ రాంగ్ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా వదిలేస్తున్నారు సరే. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మళ్ళీ అవి రిపీట్ అవుతాయా అని అంటే, ఈ పర్సన్కి రిపీట్ చెయ్యాలని లేదు. ఓకే, బట్ మీరు ఎలా తీసుకుంటున్నారంటే దీన్ని, ఈ పర్సన్ ఇంతే, అది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈ పర్సన్ ఇంకా చేంజ్ అవ్వలేదు, అలా ఫీల్ అవుతున్నారు మీరు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ అసలు ఎవరు, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను అంటే, ఈ పర్సన్ మీ పాస్ట్లో యూ హ్యావ్ అ హిస్టరీ విత్ దిస్ పర్సన్. అండ్ దిస్ పర్సన్ ఘోస్టెడ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. అయినా కూడా మీరు కాంప్రమైజ్ అయ్యారు, మళ్ళీ ప్యాచప్ అయ్యారు. బట్ అసలు ఎందుకు గోస్ట్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమయ్యే లోపు మీ పర్సనల్ లైఫ్లో ఒక సీరియస్ ఇష్యూ జరిగింది. ఇట్ సీమ్స్ మీరు అండ్ ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు ఇన్ ద పాస్ట్. అది వర్కౌట్ అయ్యే టైం వచ్చేసరికి ఈ పర్సన్ they jumped into another connection because of some old commitments or family commitments. So
ఈ పర్సన్ అంత తొందరగా బయటకు వచ్చేస్తారా కనెక్షన్ నుండి, మళ్ళీ మీతో ప్యాచప్ అవుతారా అని మీరు కొన్ని మంత్స్ మాత్రం వెయిట్ చేసి ఉండొచ్చు, కానీ అది జరగలేదు. అసలు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో లేరు మధ్యలో. అండ్ మీరేమనుకున్నారంటే మేబీ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు, అందుకే మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు అనుకుని మీరు వదిలేశారు. యూ వాక్డ్ అవే. మీరు వాక్ అవే చేశారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని గుర్తు చేసుకొని ఏడవటం, అండ్ అసలు ఈ రిలేషన్షిప్ ఎందుకు కట్ అయింది, నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను, ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో అలా చేసి ఉండకూడదు, అండర్ ఎస్టిమేట్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. సో ఇదంతా జరిగి ఉండకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గిల్ట్ కూడా కనిపిస్తుంది, ఫీలింగ్ గిల్టీ. బట్ ఆర్ దే కమింగ్ ఫార్వర్డ్ అంటే ఎస్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇప్పుడు. బట్ మీరు ఫ్యూచర్ చూస్తున్నారా? ఆర్ యూ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్? నో, యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. మీరు మీ లైఫ్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ ఫ్యూచర్ ఇదంతా చూసుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఎప్పుడు వస్తారు, మీతో ఎప్పుడు కమిట్ అవుతారు, ఎప్పుడు మాట్లాడతారు, ఇదంతా అనుకుంటున్నారా, వెయిట్ చేస్తున్నారా? అసలు ఆ ఫీలింగ్స్ ఉన్నాయా అంటే లేవు. బట్ ఇన్ ద పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఫస్ట్ సెపరేషన్ వచ్చినప్పుడు మీరు వెయిట్ చేశారు అండ్ మేనిఫెస్ట్ చేశారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ మంచి యాటిట్యూడ్ అది చూపించకుండా ఒక మంచి ఎనర్జీలో రావాలి, చేంజ్ అయి రావాలి మీ లైఫ్లోకి అని మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేశారు. దట్ మేనిఫెస్టేషన్ ఈజ్ వర్కింగ్ నౌ. సో ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నా, కమిటెడ్ రిలేషన్షిప్ ఉన్నా, ఈ పర్సన్ మైండ్లో నుండి, హార్ట్లో నుండి మీరు ఇంకా వెళ్ళిపోలేదు కంప్లీట్గా. ఓన్లీ సెపరేషన్ మాత్రం ఉంది. బట్ ఎవ్రీ నైట్ ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, మిమ్మల్ని బాగా బాధ పెట్టినందుకు ఈ పర్సన్ బాధపడటం, ఇదంతా చేస్తున్నారు ఇంకా. అండ్ ఇంకొక సడన్ చేంజ్ వచ్చింది ఈ పర్సన్ లైఫ్లో. ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేశారు. నౌ దిస్ పర్సన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దేర్ లైఫ్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, దట్ ఈజ్ ఓకే. బట్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు, కానీ మీరు రెడీగా లేరు. ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ నౌ దే ఆర్ లీవింగ్ దట్ కమిటెడ్ బాండింగ్ and they want to separate from some other relationship. బట్ ఇప్పుడు ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు చాలా స్ట్రాంగ్గా. దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ పాస్ట్ని మర్చిపోయి, పాస్ట్ని వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్నారు. ఒక ప్లానింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు ఈ పర్సన్. ఏంటి ఆ ప్లానింగ్? ఆ ప్లానింగ్ ఏంటి అంటే ఒక కంప్లీట్ న్యూ లైఫ్ స్టైల్ అనమాట. ఈ న్యూ లైఫ్ స్టైల్లో ఈ పర్సన్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంటారు. అంటే ఈ పర్సన్ ఇంకెవరు గైడ్ చేయట్లేదు ఇప్పుడు. మేబీ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ఎవరు గైడ్ చేశారు, రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఈ పర్సన్కి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరి మాట వినాలి అని అనుకోవట్లేదు. సో న్యూ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ పర్సన్ చూడడానికి అందరికీ హ్యాపీగా ఉన్నట్టు ఒక ఫేక్ స్మైల్ మొహంలో కనిపిస్తూ ఉంటుంది, కానీ అది నిజం కాదు. ఓకే,
బట్ ఇక్కడ అసలు ఈ పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిందా ఇంకా అని అంటే ఇంకా సాల్వ్ అవ్వలేదు. అది ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ పర్సన్ ఒక డీప్ అనాలిసిస్ చేస్తే ఈ పర్సనల్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డే బై డే ఎండ్ అయిపోతున్నాయి విత్ ద టైం గడిచే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ వాటంతట అవే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అలా ఈ పర్సన్ లైఫ్లో కూడా ఈ పర్సన్ కోరుకునేది ఏంటంటే తన పాస్ట్ కనెక్షన్స్ అన్నీ తన లైఫ్లో నుండి కంప్లీట్గా వెళ్ళిపోవాలి ఈ పర్సన్ వదిలి. సో అది ఈ పర్సన్కి కావాలి. అండ్ ఈ పర్సన్ లైఫ్ అంతా మీతో కలిసి ఉండాలి. ఇది ఈ పర్సన్ వేసుకున్న ప్లానింగ్ అనమాట. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ పర్సన్ని ఎవరైతే మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసి ఈ పర్సన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్లారు అండ్ ఈ పర్సన్కి కొన్ని ఎడిక్షన్స్ అలవాటు చేశారు. వీళ్ళందరూ ఈ టాక్సిక్ పీపుల్ అందరూ కూడా ఈ పర్సన్కి అప్పుడు తెలియదు వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళంతట వాళ్ళే ఈ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోతున్నారు. ఇట్ టేక్స్ టైం, బట్ అది జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ పర్సన్ ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ చేస్తారు మీతో. ఆ ఎమోషనల్ కాన్వర్సేషన్ ఏంటి అంటే అసలు ఈ రాంగ్ స్టెప్ ఎందుకు వేశారు, మీతో ఎందుకు డిస్టెన్స్లో ఉన్నారు, మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారు పాస్ట్లో, ఇదంతా చెప్తారు మీతో. అండ్ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ హియర్. సో ఈ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ ఎమోషనల్ కాన్వర్సేషన్. బట్ ఎమోషనల్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని ప్రపోజల్, కన్ఫెషన్ ఇవన్నీ ఈ పర్సన్ ఇస్తారు మీకు, కానీ మీరు రెడీగా లేరు. ఈ పర్సన్ చెప్పేదానికి మీకు అసలు సంబంధమే లేదన్నట్టు వింటారు. మీరు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఎందుకు చెప్తున్నారు నాకు ఇవన్నీ అన్నట్టు మీరు వింటారు. ఓకే, సో అది ఈ పర్సన్కి అర్థమవుతుంది. అటు సైడ్ మీ ఎనర్జీస్ ఏంటో ఈ పర్సన్ ఫీల్ అవుతారు. సో దే విల్ స్టాప్. అంటే మీరు ఇంట్రెస్టింగ్గా వినట్లేదు ఈ పర్సన్ ఏం చెప్పినా అనుకొని ఈ పర్సన్ ఆపేస్తారు, ఏం చెప్పరు. అండ్ మీకోసం మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మీ రిలేషన్షిప్ ఏంటి, మీ పైన తనకున్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటి అవి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏం చూస్తున్నాను నేను ఇక్కడ అంటే మీరు ఎక్కడో మీట్ అవుతారు మీ ఇద్దరు, అండ్ అదే టైంలో ఏదో జరుగుతుంది. లైక్ వెదర్ ఒక మంచి కూల్ వెదర్లా చేంజ్ అయిపోవడం సడన్గా, అలాంటిది ఏదో జరుగుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే మీట్ అవుతారో ఆ డే మీకు ఒక మెమరబుల్ డేగా మిగిలిపోతుంది మళ్ళీ ఇన్ ద లైఫ్, ఇద్దరు లైఫ్లో. సో అక్కడ నుండి మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ట్రాక్ పైకి వస్తుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ చూస్తారు. దేర్ విల్ బీ ఎ న్యూ బిగినింగ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ పర్సన్. అదర్వైజ్ మీరు అలా సింగిల్గా ఉంటారు కొన్నాళ్ళు అండ్ యూ విల్ మూవ్ ఆన్. మీరేంటంటే మీకు ఈ రిలేషన్షిప్స్ పైన ఇది పోయింది. ఏంటంటే నమ్మకం అనేది పోయింది ఈ పర్సన్ వల్ల. సో ఎప్పుడైతే మీకు ఆ నమ్మకం అనేది పోయిందో ఇప్పుడు ఈ పర్సనే వచ్చి పాస్ట్లో ఏం జరిగింది ఏంటి అవన్నీ ఈ పర్సన్ మీరు అడగకుండానే చెప్తున్నా కూడా మీరు వినే స్టేజ్లో లేరు. సో అంత చేంజ్ వచ్చేసింది మీ లైఫ్ స్టైల్లో, మీ థాట్ ప్రాసెస్లో చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తున్నాయి. మీ లైఫ్లో కూడా మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ.
ద వే యూ టాక్, ద వే యూ వాక్ ఇన్ టు యర్ రూమ్, ద వే యూ ఈట్, ఇదంతా కూడా టోటలీ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ. బట్ ఎందుకు మీరు ఈ పర్సన్కి ఇంత డిస్టెన్స్లో ఉంటున్నారు? ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఒకప్పుడు ఈ పర్సనే మీ లైఫ్ అన్నట్టు ఉన్నారు మీరు. ఈ పర్సన్ మాట్లాడకపోతే మీరు కనీసం అసలు ఏం జరుగుతుంది అనేది మర్చిపోయి ఐసోలేట్ అయిపోయేవారు. కానీ ఆ విషయం ఈ పర్సన్కి తెలిసినా కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడేవారు కాదు. ఎందుకంటే మీ రిలేషన్షిప్ పైన అప్పుడు ఈ పర్సన్ ఫోకస్ చేయలేదు. ఆల్రెడీ ఈ పర్సన్ ఒక రిలేషన్లో ఉన్నారు అప్పటికే. అది హైడ్ చేస్తూ మీ రిలేషన్షిప్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు పాస్ట్లో. బట్ ఇప్పుడు అదంతా గుర్తొస్తే ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ మీ అంత మంచి వాళ్ళని కూడా అలా ట్రీట్ చేసినందుకు ఈ పర్సన్ ఇంకా బాధపడుతున్నారు. దట్ ఈజ్ ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్లో అసలు ఈ పర్సన్ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వట్లేదు. మీ లైఫ్లో ఎంతవరకు గ్రోత్ అనేది వచ్చింది, ఇంకా ఎంత గ్రోత్ తీసుకురావాలి, అది మీరు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ వచ్చారా మీ లైఫ్లోకి లేదా? ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ సడన్లీ మీకు మెసేజ్ చేసి కొంచెం అర్జెంట్ విషయం మాట్లాడాలి అని అడిగారనుకోండి, రేపు మాట్లాడతాను, ఇప్పుడు బిజీ ఉన్నాను అని చెప్పే స్టేజ్కి వచ్చారు మీరు. వెరీ డ్రాస్టిక్ చేంజ్ అనమాట అది. ఓకే, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుండి మీ పర్సన్. అసలు మీరు అలా అయిపోతారు, అలా మాట్లాడతారని అనుకోలేదు ఈ పర్సన్. అండ్ లైఫ్ లాంగ్ ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయితే మళ్ళీ మీతో వచ్చి కమిట్ అయిపోవచ్చు. సో మీరు ఎలాగూ రెడీగా ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. ఇక్కడ ఈ ప్లాన్ బి ఫెయిల్ అయింది ఈ పర్సన్ లైఫ్లో. ప్లాన్ ఏ ఏంటంటే ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయ్యారు. బట్ ఆ విషయం తెలియకుండా మీకు కమిట్ అయినట్టు మళ్ళీ మీ దగ్గర యాక్టింగ్ లాగా చేశారు. అండ్ ఎప్పుడైతే మీకు ఆ విషయం తెలిసిందో మీరు వాకవే చేశారు. అది ప్లాన్ ఏ, అది ఫెయిల్ అయిపోయింది. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీకు ఏం విషయాలు తెలియవు. ఈ పర్సన్ ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏంటి అనేది మీకు ఏం తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా మీది అన్కండిషనల్ లవ్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేసేస్తారు అని అనుకున్నారు. కానీ మీరు యూ వాక్డ్ అవే. ఈ పర్సన్ వద్దు అని, ఈ రిలేషనే వద్దు అని మీరు వాక్ అవే చేశారు. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్. సో దట్ ప్లాన్ బ్రేక్ అయింది. సో నౌ ప్లాన్ బి ఏంటి అంటే జెన్యూన్గా మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఎవ్వరూ లేరు, మీరు తప్ప. ఓకే, సో మీతో చాలా ఆనెస్ట్గా ఉంటారు. ఒక ఆనెస్ట్ లైఫ్ పార్ట్నర్గా మీతో ఉండడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్లాన్ బిలో ఈ పర్సన్ జెన్యూన్గా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనే ఆ డెసిషన్ మేకింగ్ టైంలో మీరున్నారు. సో ఇప్పుడు ఎవరు వెయిట్ చేయాలి, ఎవరి కోసం ఎవరు వెయిట్ చేయాలి? ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. మీరు వెంటనే డెసిషన్ తీసేసుకుంటున్నారా అంటే తీసుకోవట్లేదు. మీరు చాలా సఫర్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? సడన్గా ఈ పర్సన్ మళ్ళీ తన పాస్ట్ గుర్తొచ్చి వెళ్ళిపోతే మీరు మళ్ళీ సింగిల్గానే ఉండిపోవాలా? ఇదంతా మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. బట్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్ మీ పాస్ట్, మీ ప్రజెంట్, మీ ఫ్యూచర్ అంతా కూడా అనలైజ్ చేసుకోండి. ఈ అనాలిసిస్లో ఈ పాస్ట్ పర్సనే మీకు కరెక్ట్, ఇంకా మీ లైఫ్లో ఎవరూ వద్దు, అండ్ మీరు సింగిల్గా ఉండిపోవడానికి కూడా డిసైడ్ చేయొద్దు అని కనుక మీకు అనిపిస్తే యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ పర్సన్. యూ కెన్ యాక్సెప్ట్ దిస్ కమిట్మెంట్.
బట్ మీకు ఎక్కడైనా ఈ పర్సన్ మీ దగ్గరికి ఏదో